మన్యం జిల్లాలో జనసేనకి మరింత ఆదరణ పెరిగిందండి. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాలు అనేవి డెవలప్ అయ్యాయి అంటే 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు గిరిజన ప్రాంతాల్లో రహదారులు కానీ ఒక 108 లాంటి వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు ఒకప్పుడు డోలీలు పట్టుకొని ఇక్కడికి పేషెంట్లు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు నేరుగా వాహనాలు అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడేటువంటి వ్యక్తుల్ని నేరుగా కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఈరోజు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. మరి ఈ మధ్య కళ్యాణ్ గారు అనేక మంది గిరిజన ప్రాంతాల్లోన వాళ్ళ యొక్క మానసిక ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి చెప్పులని రొగ్గులు ఈ విధంగా ఇచ్చి వారిని ఆదరించారు. ఈరోజు గిరిజన మన్య ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ఆదరణ అనేది పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రాకముందు ఎలా ఉంది మీ పరిస్థితి, ఆయన పర్యటించిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? సో గిరిజన ప్రాంతాల్లో అతను పర్యటించిన తర్వాత మరింత హైప్ పెరిగిందండి జనసేనకి. రాబోయేటటువంటి రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా యావత్ 175 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్యంగా ప్రజలేమో అతను ఆరాధిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు.